ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాము. యేసయ్య ఈరోజు మనందరి కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన దినం. ఈరోజు ఏమంటాం మనం, అందుకే మనము మంచి శుక్రవారము అంటాం. ఇంగ్లీష్లో దాన్ని గుడ్ ఫ్రైడే అని అంటాం. అయితే మంచి శుక్రవారము ఎందుకైందంటే ఆయన మన కోసం మరణించిన ప్రాణం పెట్టిన వ్యక్తి మంచి దేవుని కుమారుడు కాబట్టి, మంచి దేవుని కుమారుడు కాబట్టి. సో యేసయ్య ఈరోజు ప్రాణాన్ని సిలువలోను. చాలామంది అపోహ ఏంటంటే యేసయ్య సిలువలో చచ్చిపోయాడు కదా, సిలువ నుండి గెలవలేకుండా సిలువలో ఈ దేవుడిని ఎవరైనా సిలువ వేసేస్తారా, ఆయన ఎట్లా దేవుడు అయిపోతాడో, సిలువలో చనిపోయిన ఆయన దేవుడు ఎట్లా అవుతాడని చాలామంది అంటారు. కానీ అది కాదు. అక్కడ దేవుని యొక్క దయ మనుషుల మీద ఉంది కాబట్టి మనుష్య జాతిని నిర్మూలం అయిపోకుండా ఉండేటట్టు సైతాన్ గారి వేసిన స్కెచ్ని తలక్రిందులుగా చేసాడు దేవుడు యేసయ్య సిలువలో. దేవాదేవుడు అని యెహోవా యేసయ్యని ఇక్కడ పంపించింది, భూమి మీద పంపించింది. ఎందుకంటే ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. కానీ ఆత్మతో ఉన్నప్పుడు ఆయన ఆత్మరూపంలో వచ్చి మనతో మాట్లాడితే మనం వినే రకాలనే కాదు. కనుక మనతో మాట్లాడాలి, దేవుని రాజ్య మర్మాలు మనకు చెప్పాలి, మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దేవుడు ప్రణాళిక వేసుకొని అందుకు వీళ్ళకి నా కుమారుని మనిషి రూపంలోనే పంపిస్తాను అని చెప్పేసి ఆయన్ని ఎవ్వరూ ఏ పురుషుని ఎరిగిన మరియమ్మ గారి ద్వారా గర్భాన జన్మించి ఆయన పెరిగి పెద్దోడై 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనకి దేవుని రాజ్య మర్మాల గురించి చెప్పి ఆయన తండ్రి చిత్తానుసారంగా తండ్రి ఆజ్ఞకు శిరసావాయించి ఆయన మనందరి కోసము తన రక్తాన్ని, యవ్వన రక్తాన్ని చిందించాడు మన సిలువలో. అందుకనే మనం ఏం చేయాలంటే యేసయ్య చేతకాక సిలువలో చనిపోవడం కాదు. అక్కడ యేసయ్యని చంపడానికి ఎవ్వరికి అంత భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఎవ్వరికి అంత దమ్ము లేదు. ఆయన దేవుని కుమారుడు. అయితే ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది అని అంటే మనుష్య రూపంలో ఉన్న మనుషులుగా ఉన్న మనకి మనిషి రూపంలోనే వచ్చి దేవుని రాజ్య మర్మాలు చెప్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. సో మనిషి దగ్గరికి ఒక జంతువు లేకపోతే ఇంకేదో వస్తే మనం చెప్తే వినం. కాబట్టి మనకి దేవాది దేవుని కుమారుడు మనుష్య రూపంలో పుట్టి మనకి ఆయన దేవుని రహస్యాలని, దేవుని మర్మాలని మనకి తెలియపరిచాడు. అది మనం అర్థం చేసుకోవాలి. యేసయ్యని చంపాలంటే ఎవరి తరమో కాదు, మనం గుర్తుపెట్టుకునే విషయాలు. ఆయన తనకు తానుగా ఆయన దేవుడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టగలుగుతాడు, తన ప్రాణాన్ని మళ్ళీ తీసుకోగలుగుతాడు. ఆయనకి ఆ శక్తి ఉంది. ఏ మనిషి కూడా అలాగ చేయలేడు. నేను అందుకే ఆయన బ్రతుకున్నాను రోజు చెప్పడం ముందే, నేను ప్రాణం పెడతాను, నా ప్రాణాన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ నేను తీసుకుంటాను, నేను విజయోత్సవంతో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అట్లా వెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఆయన వచ్చి చేసిందంతా దేనికోసం అంటే ఆయన ఉన్న రోజులు చేసింది సైతాన ప్రయుక్తుల్ని ఎండగట్టే పనే చేసిండు. ఆయన భూమి మీద ఉన్నంతకాలం ఏం చేశాడు దేవుడు, ఈ దేవుని కార్యక్రమాలకు ఆటంకంగా ఉంటున్న సైతాన గారిని ఆయన ఏం చేశాడంటే తుత్తునీలుగా చేశాడు. ఇక్కడ ఉన్న ఆయన మాటల ద్వారా, ఆయన చేతుల ద్వారా ఆయన దేవుని రహస్యాన్ని తెలియజేసి దేవుని మర్మాలను నీతి నియమాలను మనకి బోధించి తద్వారా యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఓడు రక్షింపడినట్లు ఆయన మనకి ఆమోద ముద్ర వేశాడు తన రక్తం ద్వారా. దానికి తండ్రి అయిన దేవుడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. సో అందుకనే మనం ఏం చేయాలంటే యేసయ్యని ఎవరైనా నమ్ముకుంటే యేసయ్య రక్తంలో మనము కడగబడినట్టే అనుకోవాలన్నమాట. దానికి ఏ విధంగా ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా, ఏ జాతి మనిషి అయినా, మనం అనుకున్న ఈ జాతులు, ఈ మనుషులు ఏ జాతిలోనైనా, మనం అనుకునే దేశాల్లో ఉండే ఏ దేశపు జనమైనా సరే యేసయ్యని నమ్ముకునేటప్పుడు, ఆయన రక్తం బాప్తిసం పొందుకునేటప్పుడు బైబిల్ ప్రకారంగా ఆయన రక్తంలో కడగబడిన వాడే కాబట్టి ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రయత్నము చేస్తే
ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తాడు. అంటే అంటే బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కడు పరలోకం వెళ్తాడని నేను అనగాని తండ్రి చిత్తానుసారంగా చెయ్యాలి. బాప్తిజం చేసి నువ్వు తప్పుడు పనులు చేస్తూ ఉంటే మాత్రం వెళ్ళాడు. సో అది నేను చెప్తాను. ఇంకోలాగా అర్థం చేసుకుంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఒరిజినల్ క్రిస్టియన్స్ అనగానే బాప్తిజం తీసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, చేతనైతే దేవుని నియమాలు అనేక మందికి తెలియజేయడము, అదొక పాస్టర్ చెప్పడం కాదు, దేవుని వాక్యాన్ని తెలిసి నీవు కూడా ఎక్కడికైనా ఎవరికైనా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ మనిషి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక అందరి నిమిత్తం ఆయన ఒక్కడే మృతి పొందాడు. మృతి పొంది మళ్ళీ తిరిగి లేచాడు. సో అందుకనే యేసయ్య వచ్చింది మనందరి మానవాళ్ళని రక్షించడానికి. నమ్ముకున్న ప్రతి ఒక్కరిని యేసే నిజమైన దేవుడు అని నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము, యుగయుగములు జీవించే మహాభాగ్యాన్ని ఆయన అందరికీ కలుగు చేస్తారని అన్నాడు. అదే మనం అర్థం చేసుకొని దాన్ని పొందుకోవడానికి చూడాలి. కానీ పనికిరాని డిబేట్లు పెట్టుకొని నీది ఎక్కువ నాది గొప్ప, నీది గొప్ప నాది గొప్ప అంటే ఏంటి? నీకే తెలిసి అది తెలియాలంటే బైబిల్ చదువుకునే దేవుళ్ళు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ దేవుడు వాక్యం నీతో మాట్లాడతాడు. వాక్యం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. అప్పుడు నీకు అర్థమైంది. అంతేగాని ఇది చిల్లర విషయంలాగా ఏదే నువ్వు చూసినావా యేసుప్రభువు నిజమైన దేవుడు నువ్వు చెప్తావు నీకు తెలుసా, నువ్వు చూసినావా అంటే దీనికి వాదించడం కాదు. నువ్వు చూసినావంటే నేను చూసినాను కాబట్టి నేను చూశాను, నేను విన్నాను ఆయన స్వరాన్ని నేను విన్నాను, కలలో విన్నాను. ఆయన నాతో మాట్లాడినప్పుడు విన్నాను. అది ఎప్పుడు విన్నాను? నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనికిరాని అలవాట్లన్నీ మానేసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే, బైబిల్ పక్కా చక్కగా చదువుకున్నప్పుడు మాత్రమే ఆయన నా కలలో దర్శనం కలిగించాడు. నేను మానకంట చండాలంలో జీవించి పనికిరాని పనులు చేస్తూ ఉంటాను. నాతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడతాడు? ఆయన మాట్లాడడానికి మనిషి. ఆయన మాట్లాడితే నువ్వు బ్రతుకుతావా? దాన్ని తట్టుకోవాలంటే చాలా డేంజరు. నువ్వు ఆయనలో ఉండాలి. నిలబడితేనే తట్టుకోగలుగుతావు. ఆయన లేకంటే నీకు కనబడ్డా నువ్వు సస్తావు. ఆయన మహాశక్తి మంతుడు దేవుడు. ఆయన శక్తిని చూడడానికి ఎవరికి సాధ్యం కాదు. భూమి మీద ఉన్న ఎవరికి కూడా సాధ్యం కాదు. అందుకనే మోషే మన పితరుడైన మోషే బాబాయ్ ఆయన నేను చూస్తాను ప్రభా, నిన్ను చూడాలనుకుంటున్నాను నా దేవా, ఒకసారి మీరు కనపడ్డానంటే మోషే ఏ నరుడు నన్ను చూసి బ్రతకజాల, ఎందుకంటే నేను పరిశుద్ధుడు, మిమ్మల్ని కూడా పరిశుద్ధమైన తర్వాత మీరు నన్ను చూడవచ్చు. అయితే లేదు ప్రభు ఎలాగైనా చూస్తానంటే సరే నీ మాటను మన్నిస్తానని చెప్పేసి నువ్వు పని చేయి. నేను ఆ చెరువు గట్టు ద్వారా నేను వెళ్ళిపోతుంటాను, నా వెనక్కి ప్రతిబింబం చూసుకోంటాడు. ఆయన నడుస్తుంటేనే బండలు బద్దలే భూకంపాలు కలుగుతూ ఉంటాడు. దాని భూకంపాలు కలుగుతూ ఉంటాయి. దేవాది దేవుడు మరి సృష్టి తట్టుకోగలుగుతుందా? సృష్టించిన దేవుడిని చూసి సృష్టి ఏమైనా చిన్నగా ఉందా? భూమి ఆకాశాలు ఆయన సన్నిధి నుండి పారిపోతాయి అని రాసి ఉంటాడు. సో అట్లా మనం ఏంటంటే దేవుడిని ఎప్పుడు తక్కువ అంచనా వేసి మాట్లాడదు. ఆయన దేవుడు, నువ్వు నమ్మితే దేవుని రక్షణ చూస్తావు, యుగయుగంలో ఆయనతో ఉండొచ్చు. అది తెలుసుకో ఫస్ట్. ఏదో 10 మంది వెనక్కి ఉన్నారు కదా అడ్డుసుడి వాదాలు చేయకూడదు. తెలియకంట నువ్వు తెలిసినట్టు మాట్లాడకూడదు. తెలుసుకోవాలంటే చదువు. మేము కూడా అంతకుముందు అలాగే వాదించేవాళ్ళం. బైబిల్ అంతా చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా అర్థమైంది. బైబిల్ అంతా చదివిన తర్వాత అర్థమైంది. యేసుప్రభువులో ఉన్నవాళ్ళు సాధారణంగా గొడవలు పట్టడానికో లేకపోతే కొట్లాట్లు పెట్టుకోవడానికో చూడడం. ఎందుకనంటే అది యేసే తత్వము కాదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని పోలుకు చెప్పిన దేవుని విధి విధానాలని అనుసరించిన వాళ్ళమై అందరికీ మేలు చేసే కార్యక్రమాలు కూడా ఆలోచించాలి. అయితే ఈ సొసైటీలోనూ ఈ సమాజంలోనూ మన ప్రపంచం అనే సమాజంలోనూ కొంతమందిని సైతాన్గా ఏం చేసేటంటే ఆయన కబర్నాస్తాల్లో ఉంచుకొని వాళ్ళతోనే వాడి ఆట గేమ్ సాగిస్తుంది. ఈ గేమ్ను సాధించడానికి అలాగా నువ్వు తయారవడం కాదు. నువ్వేం చేయాలంటే యేసయ్యకి ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఆ విజ్ఞాపన మనందరికీ తెలియజేసినప్పుడు ఆయన త్రోవలన్నింటినీ యేసయ్య సిజరింగ్ కట్ చేసేస్తాడు. సో అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా దేన్నైనా మనము
కదిలించగలుగుతాం. ఆ శక్తి నీకు ఉందని నువ్వు మర్చిపోకూడదు. ఒక యేసయ్యను నమ్ముకునే వ్యక్తి ఏం చేయాలంటే ఏదైనా ఇబ్బందికరంగా అనిపేటప్పుడు మోకరించి ప్రార్థన చేయి. సమస్యలా కూర్చుంటాడు. అమ్మిన స్తోత్రం చెప్పండి. సో అట్లా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి తక్కువ అంచనేసే యాక్షన్ ఎప్పుడు కూడా చేయకూడదు. అయితే ఆయన సిలువలో ఒక 7 మాటలు పలికినప్పుడు ఆ మాటలు ఎందుకు పలికాడంటే అందులో కూడా అర్థము దాగి ఉంది. అంటే ఏంటంటే ఆయన సిలువ వేసిన వాళ్ళు కూడా క్షమించమని ఎవరైనా చెప్తారా? మనమైతే చెప్తామో ఆయన క్షమించమని చెప్పింది. ఆయన కొట్టి తిట్టి ఆ సిలువకి మేకులు కొట్టేసిన వాళ్ళని క్షమించమని వేడుకుంటుంది తండ్రిని. అంటే వాళ్ళకి ఈయన ఎందుకు వచ్చాడో తెలియదు కాబట్టి క్షమించుకోవాలన్న క్షమించు తండ్రి అని వాళ్ళ తండ్రిగా నేర్చుకుంటాం. మనమైతే ఎవరైనా మనల్ని ఎవరో ఏదో అన్నారంటేనే వారవలేకపోతాం. ఆ మనిషిని మళ్ళీ ఏదో అనేసినంత వరకు మనకి అసలు ఆ కడుపు ఉబ్బరం అనేది పోదు. అట్లాంటిది మన మనుషుల జాతిలో ఉన్న లక్షణాలు. అలాంటివన్నీ పోవాలని యేసయ్య సిలువలో వాటిలన్నింటినీ ఎరగొట్టేశాడు. అందుకనే మనం ఏంటంటే బైబిల్ చదవాలి. అనుదినము బైబిల్ చదవాలి. చూడండి, లూకా సువార్త 23:34 ఒకసారి చదవండి. బైబిల్లోకి చక్క చదవటము. వాళ్ళని ఆయన చంపిన వాళ్ళు కూడా ఆయన ఏమంటుందో చూడండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపు ఒక దొంగని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పున. ఇది మొదటి మాట. యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట. మనం ఎవరైనా అలాగనగలుగుతామా? ఈ ప్రపంచంలో ఎవరైనా అలాగా క్షమించే హృదయం ఉంటుందా? మనస్సు ఉంటుందా? ఆ శరీరం ఉంటుందా? ఆ విధంగా సహకరిస్తుందా? మనం అని ఎవరైనా బస్సులో కూర్చున్న పక్కోడు చెయ్యి ఇలా తగ్గుతుంది, సరిగ్గా పెట్టుకోలేవా చేయలే అని అంటాం. పక్కనున్నోడు ఏదైనా మనల్ని ఒక్క మాట ఏదైనా అన్నాడంటే తట్టుకోలేక రివర్స్ అయిపోతాం. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి. ఆయన రక్తం ద్వారా మనుషులందరికీ పాపక్షమాపణ కలుగుతుంది. ఎప్పుడు యేసయ్య నా సొంత రక్షకుడు, నా దేవుడు, నా కోసము నా పాపాలని ఆయన రక్తం ద్వారా కడిగి వేసేసాడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కడికి ఈ రక్షణ భాగ్యం అనేది దొరుకుతుంది. ఈ రక్షణ భాగ్యం అని నీకు నాకు దొరకడం కాదు, లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికో దొరకడం కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి యేసయ్య నా కొరకే సిలువలో రక్తం కార్చాడు, ఆయన తిరిగి 3వ నెల తీశాడు అనే విశ్వాసం కలిగి నమ్ముకుంటే నమ్మిన ప్రతివాడు రక్షింపబడతాడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకనే ఈరోజు ప్రపంచంలోనూ క్రిస్టియానిటీ అనేది 100కి 90% ప్రపంచంలో ఏది ఉందంటే క్రిస్టియానిటీ ఉంది. అంటే దానికి ఎందుకు కారణం అంటే ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఏంటంటే అలాగని అందరికీ మేలు చేసే విధంగా ఆలోచిస్తారు. చూడండి, మన దేశంలో కూడా చాలామంది క్రిస్టియన్స్ వచ్చేసి మన దేశంలో విద్యా సంస్థలు స్థాపించినారు. వాళ్ళ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళందరూ కూడా అందులో విద్యాభ్యాసాన్ని చక్కగా నేర్చుకున్నారు, చదువుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనలో ఉన్న మన రాజకీయ నాయకులు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, తర్వాత ఈ క్రిస్టియన్ స్కూల్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద నేతలు అయ్యారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అయినారు. వీళ్ళందరూ యాక్చువల్గా యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్రిస్టియన్స్ అని ఎందుకంటారంటే యేసయ్య మాట విని దాని ప్రకారంగా చేయడానికి పూనుకున్నవాడు మాత్రమే నిజమైన క్రిస్టియన్. అంటే బైబిల్ పట్టుకున్నవాడు అందరినీ నేను క్రిస్టియన్ అనగానే బైబిల్లో ఏముంది దాని ప్రకారం చేసిన వాడు మాత్రమే తండ్రి దగ్గరికి వెళ్ళే అర్హత కలిగి ఉంటాడు. అంటే యేసుప్రభు బైబిల్ పట్టుకున్నవాడు అందరూ పరలోకం వెళ్తారు. యేసుప్రభు చిత్తానుసారంగా నీ తోటి సహోదరుని ప్రేమించే వ్యక్తిత్వం ఉండాలి. తోటి సహోదరుడు ఏంటి? మన పక్కనే ఉంటాడు, మన దేశంలోనే పుట్టాడు, మన వాడలోనే పుట్టినాడు, మన దేశంలోనే వేరే మతాన్ని స్థాపించాడు. ఆడి మీద కుళ్ళేని పడతాం. ఆడు మన సహోదరుడే. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆడు ఒకవేళ ఓకే వేరే మతాన్ని అవలంబించాడు,
ఓకే, అవలంబించిన ఈ దేశంలో మత స్వాతంత్ర హక్కు అనేది ఉంది మనకి. అది దేవుడిచ్చిన హక్కు రాజ్యాంగం ద్వారా, అంబేద్కర్ ద్వారా రాయించాడంటే అది దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఎవరు కూడా, ఏ మనుషులు కూడా మంచిని రాయలేరు. మంచిని రాయించేవాడు మాత్రమే దేవుడు. అదేదంటారట, పలికేవాడు పలికించేవాడు మొత్తం అంతా దేవుడేనట. సో అందుకని మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది దేవుడే చేస్తాడు. ఈనాడు నువ్వు అన్ని అనిపించావు, నీకు ఆ స్థితి వచ్చిందంటే ఆ స్థితిలోనూ ఈ 5 సంవత్సరాల్లోనూ ఉండే నువ్వు ఏదో చేసేద్దాం, అది చేసేది ఇది చేసేద్దాం అనుకుంటే ఆ స్థానాన్ని కోల్పోయే రోజు ఒక రోజు వచ్చేస్తుంది. చాలా కష్టం. ఇచ్చిన దేవుడే తీసేస్తుంటాడు. సో ఏదైతే నువ్వు పొందుకున్నావో దాని ద్వారా నలుగురికి ఉపయోగకరమైన పనులు చేయి. దాని మీద ఇంటికి వాళ్ళకి గొడవలు పెట్టేసి కొట్లాటలు పెట్టి నువ్వు సాధించేదేమీ లేదు. ఇక్కడ నువ్వు సాధించేది ఏమి ఉండదు. కానీ మనం సాధించేది ఏముంది అంటే మనుషులు అంటే ఒకళ్ళు కొట్టుకొని చచ్చిపోలే. దేవుడికి చేత కదా. ఏ చిన్న కరోనా పంపిస్తే తట్టుకోలేకపోయినా మన అందరూ మళ్ళీ అనేటప్పుడు అప్పుడు చాలామంది ఫోటోలు పట్టుకుంటారు. ఏసే ఫోటోలు పట్టుకుంటారు. ఏసీ ఈ క్రిస్టియన్లు చేసిన ప్రతిదీ యూజ్ చేసుకుంటాం. క్రిస్టియన్ చేసిన ప్రతి సంస్కృతులు తీసుకుని ఓకే అంటాం. కానీ ఏసే నిజమైన దేవుడు అంటే ఒప్పుకున్నాం. ఇది తప్పు. అది చాలా తప్పు. ఇది నేర్చుకోవాలి మనం. అంటే వాళ్ళని విమర్శించకూడదు. మనము ఈ తప్పు అని ఒప్పుకునే వాళ్ళని మనము విమర్శించకూడదు. కానీ వాళ్ళకి నచ్చ చెప్పే యాక్షన్ మాత్రం ప్రేమపూర్వకంగా చెప్పాలి. సాధారణంగా తెలియదు. మనం కూడా అలాగే ఉన్నాం. అంతకుముందు కూడా మనకు తెలియదు ఏసై నిజదేవుడు అని తెలియదు. కాలక్రమేణా మనం బైబిల్ చదువుకోవడం ద్వారా, ఆ పాస్టర్ గారు చెప్పడం ద్వారా, వీళ్ళ దగ్గర మేము చిన్నప్పుడు కూడా మా పాస్టర్ల దగ్గర నేర్చుకుంటాం. వాళ్ళ వాక్యం ద్వారా చెప్తూ ఉంటే చాలామంది అంటారు, చాలామంది వీళ్ళే మాత్రం పాస్టర్లు ఉన్నారు, ఆ కులం వాళ్ళే ఉన్నారు, ఈ కులం వాళ్ళే ఉన్నారు. నువ్వే వాళ్ళు ఎందుకు ఉన్నారు? నువ్వు కూడా ఉండు. మరి బైబిల్ చదువుకు, నువ్వు కూడా మాస్టర్గా మారా. ఎవరొద్దన్నారు? నువ్వు చదువు. అందుకే అక్కడికి వెళ్తావు. అందుకే వాక్యం చదవు. నీకు టైమే లేదు. నువ్వు ఫుల్ బిజీ కదా. ఫుల్ బిజీ కాబట్టి ఆడు చెప్తాడు కాబట్టి అక్కడికి పోతావు. నువ్వు అంతే. అది ఏసే బైబిల్ పట్టుకున్నాడు, ఏసే శరణ ప్రభు నువ్వే ఉన్నావు, నన్ను కాపాడంటే వాళ్ళు బ్రతకట్లేదా? ఇప్పుడు ఈరోజు ఏసైనా అనుకున్నాడు ఎవడు ఎంత బాగున్నారు. ఆయన దేవుడు అన్నానికి అదొకటి ఉదాహరణ కాదు. ఏ రాజకీయ నాయకుడు పనిచేస్తాడు, ఏ ఫిలిం స్టార్ పనిచేస్తాడు, ఎక్కడ ఏది ఉంది ఏసైలో దీవించడం ఎవడన్నాడు? ఏసైని నమ్ముకున్న వాళ్ళందరూ చెడిపోతుందా? ఎంత బాగుపడుతుండ్రు. ఏసై ఏ కులమోడవని, ఏ మతమోడవని ఏసైని నమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఆ మనోడి కింద లెక్కేయాలి. అనవసరంగా ఆ కులమోడు వచ్చినాడు, ఈ కులమోడు వచ్చినాడు అంటే రాని. మరి నువ్వు రాకపోతే ఆలని రావద్దా? నీకు చెప్పడానికి చేత కాదు, ప్రకటించడానికి భయం, వీడికానికి భయపడతావు. సరే, ఆ కులమోడు వచ్చాడు, ఆయన పట్టుకుంటాడు, దేవుని వాక్యం పట్టుకున్నాడు, అందరికీ చెప్తున్నాడు. తప్పులేదు, చెప్పని చెప్పినోడిని ప్రోత్సహించాలి. అంతేగాని విమర్శించకూడదు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పకపోయినా వాళ్ళు చెప్తుండ్రు కదా. దాని ద్వారా కూడా దేవుని వాక్యం వెళ్తుంది కదా. ఆ విధంగా కొంతమంది రక్షణ పడుతుండ్రు కదా. వాళ్ళు చౌదరీస్ అవని, ఖమ్మోళ్ళు అవని, నాయుడులు అవని, వెలమోళ్ళు అవని, ఆదిగోడు అవని, మాగోడు అవని, సాగలోడు అవని, మంగళోడు అవని, ఎవరైతే ఏంటి ఏసైని నమ్ముకున్న వాళ్ళు మనమే ఇవన్నీ కులాలు పెట్టుకున్నా కానీ దేవునికి ఏ కులము లేదు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మనల్ని ఒకటే అంటాడు. ఏంటి? నరులు, నరజాతి అంటాడు. మనలోనూ మనం ఇవన్నీ ఈ వృత్తులను బట్టి కులాలు అనేసి ఆపాదించే కానీ లేకపోతే ఈ కులం అనేది, జాడ్యం అనేది లేదు. ఆ జాడ్యాన్ని కొంచెం పక్కన పెట్టండి. అది ఇక్కడ వరకే, ఈ 60-70 సంవత్సరాల వరకే. నువ్వేం చేసినాను దానికోసం వెంపలు లేకపోతే అనుకుని కొట్టుకొని చచ్చిపోతావు. కానీ అనవసరంగా మనం చేయాల్సింది ఏంటంటే నిత్యమైన జీవాన్ని కలిగి ఉండే ప్రదేశానికి ఉండే ఆలోచన కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు వద్దాం ఇక్కడికి. ఏసై ఏమంటుండే మొదటి వాడ సిలువలోనూ ఆయన ఏసైని సిలువ వేసారు, సిలువలోను మేకులు కొట్టేశారు. పాపం ఆ 2 చేతులకి 2 కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి సిలువను ఏలాడ కట్టేశారు, పెట్టేశారు. అప్పుడు ఈ సైనికులందరూ ఆయన వస్త్రాలను తీసుకొని ఈ వస్త్రం నాదే అని చెప్పేసి ఆ సిలువ వేసిన ఒక 10-15 మంది సైనికులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది నా వస్త్రాన్ని అనుకుని వాళ్ళు కొట్లాడకుండా వద్దురా దీనికోసం చీట్లు వేసుకుందాం, ఈ చీటీ ఎవరి మీద వస్తే ఈ అంగి ఆలదే అనేసి వాళ్ళు చీట్లు వేశారు. అప్పుడు ఒక ఆయనకి వచ్చింది, ఈ అంగి నాదే అనుకుని విజయగర్వంతోనే అన్నాడు. అప్పుడు ఆయన అలా అనుకుంటుంటే ఏసై చూశాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగారు కనుక వీళ్ళని క్షమించు. అక్కడే కనబడతాను. ఆయన క్షమించమని అనేటప్పుడే ఏసయ్య ఎందుకు వచ్చాడో అనేది బైబిల్ చదువుకుని దేవుని వాక్యానుసారంగా జీవించినోడికి మాత్రమే ఆ మాట అర్థమవుతుంది.
ప్రతి ఒక్కడికి అర్థంగా వాదన చేసిన వాడికి ఈ మాట అర్థం కాదు. అది అర్థం కావాలంటే నువ్వు బైబిల్ చదువు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 50 సార్లు చదువు, ఎక్కుతుంది అప్పుడు నీకు బైబిల్. అది ఏం చదవకంటే అడ్డంగా మాట్లాడడం చేయ. ఎవడు మెప్పు కోసం చూడకు. ఆ మెప్పు పొందుతామనుకుని నువ్వు ఏదో అడ్డుతుంటే మాట్లాడే సృష్టికర్త ఒకరోజు వస్తుంది, పిలక పట్టుకొని ఇడిచి అవతల ఇసిరేస్తాడు. సృష్టికర్త నుండి తప్పించుకోలేవు. మెప్పు మాటలు వద్దు ఇక్కడ. మెప్పు మాటలు 60 సంవత్సరాలే. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని సృష్టికర్త చేతులు ఉంటావు. 60 సంవత్సరాలు కూడా ఉంచడు. ఇలాంటి మాటలు ఎక్కువ కొనసాగించినట్టు 60 సంవత్సరాలు కూడా ఉంచడు. నేను పిల్లకొట్టుకుని ఇసిరేస్తాడు ముందే. కనుక దేవుడి మీద అపరాధాలు మోపడము, వేదాలు చేయడము మానుకోండి. అందరికీ జీవించిన రోజులు ఏ వ్యక్తిని సరే మనిషి అనేవాడు దేవుడు ఇచ్చిన ఆయుషే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు ఎవరైనా బతుకుతారా సరిగ్గా? ఇలాంటి పనికిరాని తంత్రాలన్నీ పెట్టుకొని అంతకుముందే కూడా ఆయన చేస్తాడు. లేనిపోని రోగాలన్నీ పెట్టుకోవడము, ఆ ముందే ఉడాయించడం. ఆ ఉడాయించే ముందు దేవుడిని తెలుసుకోకపోవడం, నిజమైన దేవుడిని తెలుసుకోకపోవడం, మధ్యలోనే అంతే సంగతి అయిపోవడం. సో ఇలాంటివన్నీ మానేసి దేవుని భక్తితో జీవితాన్ని జీవించాలనే నేను ఈ సందేశాన్ని మనందరికీ ప్రాముఖ్యంగా తెలియజేస్తాను. తెలుసుకోండి, మన దేశంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపడండి. నరకంలోకి వెళ్ళిపోకూడదు అనేది మా పాపం. నరకంలోకి వెళ్ళిపోకూడదు. మన దేశంలో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఇదే మనస్తత్వంతో ఉంటే ఈ గొడవలే ఉండవు. అందుకున్నట్టు సెల్ఫిష్ జీవితంలో జరుగుతున్న నా కుటుంబం బాగుండాలా, నా కులమే బాగుండాలా, నా ఓలే బాగుండాలా అనుకునే తత్వం మంచిది కాదు. ఈరోజు నీది కావచ్చు, రేపు నీది కాదు. వాడు వేరే వాడు వస్తాడు. నేనే గొప్పవాడు అంటే నాకు మించిన ఇంకోడు వస్తాడు. ఆడే గొప్పవాడు అంటే ఆడికి మించిన ఇంకోడు వస్తాడు. అలాగే దేవుడు ఏ జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్లో ఒక్కొక్కరిని రేపుతూనే ఉంటాడు. కనుక మనకి ఏదైతే దొరికిందో దాన్ని మనం దేవుని ద్వారా పొందుకున్నాం కాబట్టి, అదృశ్యుడైన దేవుని ద్వారా పొందుకున్నాం కాబట్టి దాన్ని నలుగురికి మేలు చేసే విధంగానే మనం ఉండాలి అనేది నా సదుద్దేశం. ఓకే, మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అన్నారు. అదే అనమాట. ఆయన వచ్చింది ఏంటంటే ఆయన దేవుని మార్గాల గురించి చెప్పి మనుషులు సైతానిక బంధస్థాల నుండి తప్పించడానికే ఆయన వచ్చాడు. నెక్స్ట్ రెండో మాట ఏంటంటే చూడండి ఒకసారి, లూకా సువార్త 43 అదొకసారి చదవండి. రెండో మాట, నీవు నాతో కూడా దశలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఏసైతో పాటు ఏసైని సిలువేశారు. ఆయనకి కుడి వైపున ఒక దొంగని, ఎడమ వైపున ఇంకో దొంగని ఇద్దరు వేశారు. ఇద్దరు వేసినప్పుడు ఈ సిలువ వేసినప్పుడు ఆయనకి రైట్ సైడ్లోనూ కుడి చేతి వైపున ఒకరిని, ఎడమ చేతి వైపు ఒక దొంగనికి, ఇద్దరు దొంగలు కూడా సిలువ వేశారు. అయితే కుడి చేతి వైపు ఉన్న దొంగ ఈ సిలువ బాధలు తట్టుకొని ఆయన చేసిన పనులన్నిటికీ ఇది సబవే అని అనుకోండి. ఈ ఎడమ చేతిలో ఉన్నాడు నాలాంటి కొంచెం ఏంటంటే వారవలేని తత్వం గెలవడు. వాడు బాధని భరించుకోలేనమాట. ఆయన ఏమని ఇచ్చాడంటే సడన్గా, ఏమయ్యా ఎడమ చేతి వైపు ఉన్న దొంగ ఏమంటాడంటే ఏసైనే, ఏమయ్యా ఏసయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా విముక్తం చేయొచ్చు కదా ఈ బాధల నుంచి అని వాడిది మనిషి శరీరానుసారమైన బాధలను ఓరవలేకపోతున్నాడు. శరీరానుసారమైన బాధలు ఓరవలేకపోతున్నాడు. కానీ అప్పుడు ఈ కుడివైపు ఉన్న దొంగ, కుడి చేతి వైపు ఉన్న ఏసైకి కుడి చేతి వైపు ఉన్న దొంగ ఏమన్నాడంటే, రే కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? నువ్వు నేను చేసిన దొంగతనాలకి, అన్యాయాలకి, వ్యభిచారాలకి, మోసపు పనులకి, దొంగ పనులకి ఇది కరెక్ట్గా శిక్ష సరైందేనరా మనకి, ఇది ఇంకా తక్కువేరా మనకి. కానీ నేను ఏ పాపం చేయలేదురా. ఆయన నలుగురికి మేలు చేసేదే చెప్పాడరా, మేలు చేశాడరా. చెప్పడమే కాదు, చేసి చూపించాడరా. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడరా. గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడరా, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడరా. భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టాడరా. ఆయన ఉన్న రోజులు నలుగురికి మేలే చేశాడరా బాబు. ఆయన అనవసరంగా సిలువేసాడరా. కొంచెమైనా భయపడరా దేవునికి అని అంటాడు అనమాట. ఈ రైట్ సైడ్ కుడి చేతి వైపు, యేసుప్రభు కుడి చేతి వైపు ఉన్న దొంగ. అప్పుడు యేసుప్రభు వైపు చూసి అంటాడు ఈ దొంగ ఏమని, మమతామూర్తి మహాప్రభు
మీరు మీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారా అని అడుగుతాడు. అడిగితే ఆ దొంగ ఒక్క నిమిషంలో పరలోక రాజ్యాన్ని కొట్టేశాడు బాబు. అదిరా ఛాన్స్ అంటే నిజంగా. పరలోక రాజ్యంలో దేవునితో యేసుతో పాటు వెళ్ళిపోయినాడు దొంగ యేసుతోనే వెళ్ళిపోయాడు. ఏమని ఆ మాట ఆయన సైడ్ మాట్లాడేసాడు. నేను చేసిన పనులకి ఈ ఈ శిక్ష మాత్రం కరెక్టేనే మనం చేసిన దానికి, కానీ యేసయ్యకి మాత్రం ఈ శిక్ష చాలా అమానుషం, అన్యాయమా అన్నారు. దెబ్బతో యేసయ్య ఏమైపోయాడంటే, తండ్రి నన్ను గుర్తు చేసుకుంటావా నీ రాజ్యంలోనంటే, నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావు అంటాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిత్యంగా నీతో చెప్తున్నాను అంటాడు. చూసారా దేవుడు ప్రేమ. ఆయన బ్రతికిన రోజులు దొంగ పనులు చేశాడు, ఎన్నెన్నో చేసిన అన్యాయమైన పనులు మా దొంగ. కానీ లాస్ట్లోనూ దేవునికి గురించి, దేవుని కుమారుడైన యేసు వారి గురించి ఎందుకు వచ్చాడనేది దొంగ అర్థం చేసుకొని మనకి ఈ శిక్ష సంభవించిన ఆయనకి మాత్రం ఈ శిక్ష అన్యాయం, ఘోరం. ఆయన అన్నందువలన యేసయ్య ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో ఆయనకి పరలోక రాజ్యం వచ్చే ఛాన్స్, పరదేశంలోకి వెళ్ళే ఛాన్స్ ఇచ్చాడు. అర్థమైందా? నీవు నాతో కూడా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కర్తం అయిపోయింది ఛాన్స్. ఆ ఛాన్స్ గురించి చూడాలి మనం. దేవునితో నడిచే ఛాన్స్ గురించి చూడాలి. అంతేగాని అప్పుడు ఆయన ఏంటి మనం అనుకున్నాం, సిలువలోనూ చనిపోయాడు అనుకుంటున్నాం. ఆయన ఆత్మరూపంలోనూ వెళ్ళి సైతాన్ని తన్ని ఆయన దగ్గర ఉన్న పాతాళంలోకి యొక్క మరణం యొక్క తాళపు చెవులు లాక్కొచ్చాడు. ఆయన మన శుక్రవారం నుంచి ఆదివారం మార్నింగ్ వరకు ఆయన సమాధిలో ఉడుకోలేదు శరీరం. ఆయన ఆత్మరూపంలో వెళ్ళి సైతాన్ని అన్నీ ఆయన దగ్గర ఉన్న పాతాళంలో ఒక తాళపు చెవులో లాక్కున్నాడు. అందుకే మనందరికీ విముక్తి జరిగింది. లోకంలో ఉన్న ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే యేసయ్యను నన్ను రక్షించడానికి వచ్చిన నా యేసయ్య అని నమ్మితే చాలు, యుగ యుగములు జీవించే ఆ జీవకిరీటాన్ని నువ్వు ఆ భాగ్యాన్ని పొందుకోవచ్చు. దాని గురించి ట్రై చేయి. 60 సంవత్సరాల ఈ జీవితం గురించి లబ్బో దిబ్బో మనకు ఎందుకు కొట్టుకు తప్పుతుంటాం? దేవుని వాక్యాన్ని చదవడానికి తెలుసుకోండి ఫస్ట్. ఎవరు ఈ భూమి మీద పర్మనెంట్ కానే కాదు. నెక్స్ట్ 3వ మాట చెప్తారు. అలాగే యేసయ్యకి ఆయన బ్రతికునేటప్పుడు ఆమె గర్భం ద్వారా జన్మించాడు. ఎవరు ఆమె? ఎవరికైనా గుర్తుందా? మరియమ్మ గారిని. మరి యేసయ్య మరి ఈ రోజుతో లాస్ట్ కదా భూమి మీద, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. మరి తల్లిగా ఆయన బాధ్యతను కూడా ఆయన గుర్తు చేసుకున్నాడు. అంటే మనుషులకి మాదిరికత అన్నమాట. ఇది అంతా ఆయన చూపించాడు. చూడు, సిలువలో కూడా మాదిరికత చూపించాడు. అంటే ఆయన నమ్ముకొని ఉన్న తల్లి పరిస్థితి ఎలాగైపోతుందని చెప్పేసి ఆయన శిష్యుల్లో ఒక ఆయన అక్కడ ఉంటే ఏమన్నాడు తెలుసా? వాళ్ళ తల్లితోనే, ఏ తల్లినైనా కుమారుడు చచ్చిపోతుందంటే ఇబ్బందే కదా, వాళ్ళపై ఎంత బాధ ఉంటుంది. ఆ బాధని, ఆమె బాధను అర్థం చేసుకుని ఏం చేశాడు తెలిసి యేసయ్య, అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆయన బాగా ప్రేమించిన శిష్యునికి ఆయనకి ఈయన ఆమె తల్లిగా ఆయన్ని యాక్సెప్ట్ చేయించాడు. అలాగే వాళ్ళ అమ్మతోనే చెప్పాడు, ఆ శిష్యునితో కూడా చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని. ఆ మరియమ్మ గారితో కూడా చెప్పాడు, ఇదిగో మీ కుమారుడు అని. అంటే ఆయన బాధ్యత, గురుతర బాధ్యత ఏంటంటే, నా తల్లి నేను లేనప్పుడు ప్రాబ్లం అయిపోతుందేమో ఈ లోకంలో, కనుక ఇదిగో అమ్మ నేను వెళ్ళిపోయినా ఇక్కడ ఇంకొకరిని ఇస్తున్నాను అని చెప్పాడు అన్నమాట. సో అందుకని ఆయన బాధ్యతను కూడా ఈరోజు మనం కూడా చూసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించే విధంగా దేవుని భయములో పెంపకంలో పెంచితే ఆ పిల్లలు ఎప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటారు. లేదు వాళ్ళని పకీరి వేషాల వైపు మళ్ళించినట్టయితే ఖతర్నాక్గా మీకు శత్రువులు అవుతారు, పెద్దలు అవుతారు. సో అందుకనే పిల్లలందరూ, పెద్దోళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని యేసయ్య ప్రేమలో పెంచడం అంటే ప్రతిరోజు మీ పిల్లల్ని వాక్యం చదివించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఏం బిజీ లేదు. ఈరోజు బిజీ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అంత ఖాళీ. నాకు తెలిసినంత వరకు ఏదో బిజీ అని చెప్తారు అంతే, ఏం లేదు. మహా అయితే గంట, 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు బిజీ. తర్వాత ఏం చేస్తాం? ఖాళీ కదా. మరి దేవుని అందకంటే బిజీ, లోకానుసారమైన పనులకు బిజీ అయితే నువ్వు ఆత్మానుసారంగా నీ ఆత్మ రక్షించుకోవాలంటే దేవుని చిత్తానుసారంగా భయం ఉండాలి కదా నీకు.
నీ ఆత్మను రక్షించుకోవాలంటే వాక్యం అనే భోజనాన్ని దినదినము నువ్వు చదవాలి. ఎప్పుడో నెల రోజులకో 2 నెలలకో చదవడం కాదు. ఏ సంవత్సరం అప్పుడు, ఏదో గుడ్ ఫ్రైడే అప్పుడు, లేకపోతే ఈస్టర్ అప్పుడు, లేకపోతే సండే అప్పుడు వాక్యం చదివి బైబిల్ చదవడం కాదు. ప్రతిరోజు ఇది నీ వాక్యాన్ని నువ్వు చదవాలి. చదివిన వాక్యాలను నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుని దీవెనలు నువ్వు పొందుకుంటావు నీ జీవితంలో. అట్లా ఆయన అమ్మ ఇదిగో నీ కుమారులని చెప్పాడు. ఇది 3వ మాట. నెక్స్ట్ 4వ మాట ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46లో ఆయన ఏమన్నాడంటే, చదవండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలలో అలాగే ఆయన నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఒక్క నిమిషం. అక్కడ ఏమైందంటే ఏసైకి సిలువను వేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఏమైందంటే అక్కడ ఆ దేశమంతటా చీకటి కమ్మిందంట. నెక్స్ట్ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తా అని బిగ్గరగా కేక వేశాడంట. యేసయ్య ఏమని కేక వేశాడు? ఏలీ ఏలీ లామా సబాక్తా అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే ఆదిమ గ్రీకు హెబ్రీ భాషలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అంటే ఏంటంటే ఆయన మనకి మనుషులు ఆయన తండ్రి గారైన యెహోవా దేవుడిని ఆయన కూడా నా దేవాన్ని సంబోధించడం మొదలెట్టిండు. ఎందుకోసం? మనందరికీ మాదిరికత చూపించాలి. మనందరికీ ఆ మాదిరిగానే దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలని మనం అందరం నేర్చుకోవడానికి ఆయన తండ్రిని ఆయన ఏమని సంబోధించాడు? నా దేవా నన్ను ఎందుకు చేయి అన్నాడు. ఇది 4వ మాట. నెక్స్ట్ చదవండి అమ్మా. యోహాను సువార్త 19:28 5వ మాట చెప్పేస్తాను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటుందంటే లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని అంటే ఆయన నిజానికి తప్పికొంటుండడం అది కాదు. తప్పికొనుచున్నాను అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే ఇంకా చాలామంది జనము దేవుని కట్టడలోనికి రావాలి. అందుకే ఆయన దాహం అది. ఆ సైతానికి అపనష్టాల్లో ఉండిపోయిన వాళ్ళందరూ వస్తేనే కానీ ఆయనకి ఇంకా దాహము తీరదు. ఆ సైతాన్ని గాడి క్రియల నుంచి బయటికి రావాలి. మనుషులు పాప క్రియల నుంచి బయటికి రావాలి, విచార క్రియల నుంచి రావాలి, మోస క్రియల నుంచి రావాలి, స్వార్థాల నుంచి బయటికి రావాలి. ఈ జీవితము ఇక్కడ ఇది శాశ్వతం కాదనే కోవ నుంచి బయటికి రావాలి. వచ్చినప్పుడే దేవునికి దాహం లేకుండా ఉంటుంది. అది తప్పుకోవడం అంటే. అంతేగాని ఆయన సిలువలో నీళ్ళు దాచి బతికెత్తననే కోరాడా నీళ్ళు? ఆ దాహానికి అర్థం ఏంటంటే ఇంకా ఉన్నారు నా ప్రజలు, ఇంకా సైతానిక బంధాస్తాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇదైనా చూసి నా రక్తం ద్వారా వాళ్ళకందరికీ పాపక్షమాపణ పొందుకొని నన్ను నిజమైన దేవుడిగా ఆహ్వానిస్తారని ఆయన ప్రార్థన, ఆయన విజ్ఞాపన కూడా మన గురించి తండ్రి గారిని వేడుకుంటున్నాడు. లేఖనంలో ఏమైనట్లు ఆయన అందుకనే తప్పుకొనుచున్నాను అని అన్నారు. అప్పుడు ఆయన తప్పుకుంటే ఈ జనాలు ఏం చేశారు? మన వల్ల ఒక చేదు చిరక అంటే ఒక స్పాంజ్లో నీళ్ళు వేసేసి ఆ ద్రాక్షపు అంటే అది ఎన్ని రోజులు అయిపోయిందో ఆ ద్రాక్ష చిరకనే ఆయనకి పెట్టారని ఆ స్పాంజ్తో. ఆయన నోట్లోకి పెట్టిన వెంటనే ఆయన దాన్ని తాగనెళ్ళకపోయాడు. ఎట్లా తాగుతుంది? ఇంకా అయిపోయింది, తాగలేడు కదా. అక్కడ కూడా సిలువ మీద ఉన్నప్పుడు కూడా ద్రాగం అని ఏంటంటే అప్పుడు ఆ రోమా సైనికులు ఏం చేశారంటే ఆ స్పాంజ్లోనూ చిరక వేసి త్రాగమని చెప్తారు. అంత దుర్మార్గమైన అంత దుర్మార్గకరమైన రోజులు. సో ఆ విధంగా మనము ఇప్పుడు దీనందరికీ కారణము ఎందుకు ఇలా జరుగుతుందని అంటే దానికంతా కేవలం ఈ మనుషులు దేవుడు మార్గాల్లో వదిలేసి దుష్ట మార్గాలను తేలిపోవడమే దీనికి కారణం. వేసే సిలువేయబడింది కూడా అందుకే. నెక్స్ట్ చూడండి 5వ మాట చెప్తాను. యోహాను సువార్త 19:30 చేయండి. యోహాను సువార్త 19:30 వచనం.
యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. ఇది అవరో మాట ఏంటంటే ఆ చిరక పాపం నోటికి తగిలించారు కానీ ఆయన నాగలేకపోతాడు, చేదు, ఆయన ఎక్కడ దగ్గరవుతాడు. సో ఇదన్నమాట మన జనాల తత్వము ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 7వ మాట చూడండి, లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. లాస్ట్లో ఏం చేశాడంటే ఆయన, ఇది 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. సమాప్తం అయిపోయిందని చెప్పేసి నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను అంటే ఏంటంటే తండ్రి చేతికి ఆత్మనే పెట్టేస్తాను, దగ్గరికి వెళ్ళిపోతాడు తండ్రి దగ్గరికి. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, అక్కడ ఆ సైతాన్ గారు ఉన్నాడు కదా, సైతాన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పాతాళంలోకి ఒక తాళపు చెవులు పట్టుకురావడానికి టైం అయిపోయింది కాబట్టి సమాప్తం అయిపోయిందని ఆత్మ వచ్చి తండ్రి చేతులు పెట్టి. సో అట్లా మనం ఏంటంటే ఆయన చనిపోవడానికి, ఆయన సులువులో మరణించడానికి అంత వేదనకరమైన శ్రమంలోనూ ఉండడానికి కారణపట్టిన మనమే. మన పాపపు తలంపులు, మన మోసపు చూపులు, మోసపు మాటలు, మన అబద్ధాలు, మన వ్యభిచారాలు, మన కళ్ళాలాడు నాలుక ద్వారా ఈ పాపం అనేది, ఈ సెల్ఫిష్ విధానంతోనే ఆ పాపం అనేది భూమి మీద ఎక్కువ అయిపోయింది. అందుకే చూడండి, ఏసయ్య ఇది దానికి ఏమంటారు, ఒక సినిమా వచ్చింది, అది ఏదో సినిమా, కానీ మీడియాను కూడా మనం యూజ్ చేసుకునేటప్పుడు అది దేవుని కార్యక్రమాల కోసం యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. దాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించుకోకుండా, ఇక డబ్బు సంపాదిస్తాను కానీ దాంట్లో ఉపయోగించుకోకుండా, మీడియాని ఎట్లంటే నలుగురికి మేలు చేసే విధంగా వచ్చే సినిమాలు కానీ, దేవుని సినిమాలు కానీ, దేవుని బైబిల్ సినిమాలు కానీ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా అందులో చాలామంది జనము పాపం చేయకుండా పక్కకి జరగడానికి అవకాశం ఉంటుంది. మీడియాని ఇచ్చింది దేవుడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనది, మనిషి మీద ఉంది. సో ఈరోజు మనిషి ఏం చేస్తాడంటే 4 డబ్బుల కోసం పనికిరాని వేషాలని వేసేస్తున్నారు. ఆ విధంగానే జనాలు చెడిపోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. సో మీడియాను ఉపయోగించుకునే పద్ధతి ఎలాగ ఉండాలంటే అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా దాన్ని ఉపయోగించుకుంటే ఆ తీసిన వాళ్ళకి మేలు, ఆ చూసిన వాళ్ళకి కూడా వేరుగా. చూడండి, మీడియా అంతటినీ మనం తప్పు చేయకూడదు. ఎందుకు కరుణమాడి సినిమా ద్వారా ఎంతమంది మారారు, తెలియనివాడు కూడా ఏసే అంటే తెలిసింది కదా, సినిమా అంటే అందరూ చూస్తారు. ఆ విధంగా మనము మీడియా ద్వారా దేవుని క్రియల్ని, దేవుని తత్వాన్ని నలుగురికి అట్రాక్షన్ చేయవచ్చు. దాని ద్వారా వాళ్ళు యేసును నమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. మీడియాను వినియోగించేటప్పుడు మంచి పనుల కోసం ఉపయోగించాలి. ఎందుకంటే మనిషి అనేవాడు ఈరోజు మనిషి అనేవాడికి మరణం అనేది ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా జడ్జిమెంట్ ఉంటుంది, మనకి ఇస్తాడు. అది ఎప్పుడంటే డెత్ ఆఫ్టర్ జడ్జిమెంట్ ఈజ్ దేర్. ఎందుకంటే భూమి మీద నీకు 60-70 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నువ్వు జీవించిన టైంలో నువ్వు ఏమేమి చేసినావు, మంచి పనుల చెడ్డ పనుల వాటినన్నింటినీ లెక్క పెట్టి దానికి తీర్పు తీర్చే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజులో నువ్వు నెగ్గుకోవాలంటే ఇక్కడ ఉన్న రోజులు సొంత స్వలాభాపేక్షణ కోసం నలుగురు చూసి నన్ను మెచ్చుకోవాలని చెప్పేసి, ఆహా నన్ను చూడు, నా వేషం చూడని మెచ్చుకోవాలని నా వేషాలు వేస్తే నీ వేషాన్ని నరకంలో పడేసే రోజు ఒకరోజు వస్తుంది. ఆ నరకం అనేది ఏముంది, పోతాం అనుకుంటే లాభం లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎందుకంటే అగ్ని ఆరిపోదు, పురుగు చచ్చిపోవు, అగ్ని ఆరిపోదు. యుగ యుగాలు ఆ నరకంలోనే పడి సావాలి. చూడండి, చిన్న నిప్పు మన చేతికి అంటుకుంటే, ఇక్కడ మన చేతులు అందుబాటులో ఉంటాం, మనిషి రూపంలో ఉంటాం కాబట్టి అందుబాటులో అన్నీ ఉంటాయి. కంటే చల్లని నీటిలోనూ లేకపోతే ఐస్ గడ్డ మీద చేతులు పెడతాం, ఉపశమనం పడతాం. మరి నీ ఆత్మ అంతా నరకంలో ఉంటే ఆ అగ్నికి నీకు చల్లార్చడానికి అక్కడ ఏమీ ఉండదే. మరి ఆ పరిస్థితిని తట్టుకోవాలంటే ఎట్లా? అందుకే నువ్వు ఇప్పుడు నీ కంటికి నచ్చిన పనికిరాని పనులు, నీ శరీరం ఆశించిన పనికిరాని పనులు మనం చేయకుండా ఉండాలంటే
ఈరోజే దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలను లక్ష్య పెట్టు. తెలవకపోతే బైబిల్ చదువు, బైబిల్ చదువు, బైబిల్ చదువు. ఎవరిని విమర్శించదు, బైబిల్ చదువు. అందరూ మనుషులే, దేవుని క్రియేట్ చేసిన మనుషులే, ఇందులోని సత్యం ఇదే. దాన్ని మనము ఒకవేళ తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు. నీకు తెలియకంటే నువ్వు ఏదో వాగవచ్చు, కానీ నువ్వు చదివిన తర్వాత నీకు తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతావు. మాకు కూడా అంతకుముందు బైబిల్ తెలియదు, ఇష్టానుసారంగా వేషాలు వేసినాం. ఆ తర్వాత అవన్నీ వదిలేసి దేవుల్లో ఉన్నవాడు, దానికి కారణం బైబిల్. కనుక బైబిల్ చదవడం తప్పులేదు, అందరూ చదవండి, దేవుని జ్ఞానాన్ని పొందండి, పరలోక రాజ్యాన్ని చేరుకోండి. కనుక ఈ 7 మాటలు యేసయ్య సిలువలో పలికారు. యేసయ్యను మనం నమ్మాలంటే యేసయ్య చెప్పిన మార్గంలో మనము నడుచుకోవాలి. అప్పుడే దేవుడికి ఇష్టలుగా మనము జీవించగలుగుతాం. నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థం చేయను గాక. ఆమేన్. 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 ఆమేన్.